అబ్రహాం వంశాలు అబ్రహాము వంశావళి జీనియాలజీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క వంశావళి. అబ్రహాము వంశావళిని రాశారు. సో అబ్రహాం వాళ్ళ నాన్న ఎవరు అనమాట? తెరాహు. సో తెరాహుకి ఎంతమంది కుమారులు అయ్యారు? ముగ్గురు. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? తెరాహుకి ముగ్గురు కుమారులు. ఎవరంటే అబ్రహాం, సో తెరాహు గురించి మనకి ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 11వ అధ్యాయం 27 నుంచి 32. అబ్రహాంకి ముగ్గురు భార్యలు, షారా, కెతురా, హాగర్. సో జస్ట్ ఇది మాత్రం చేయాలి. షారాకి ఎవరు జన్మించారనమాట? ఇస్సాకు జన్మించారు. సో ఇలా రాస్తేనేమో హస్బెండ్ అండ్ వైఫ్. నాహోరు ఎవరిని వివాహం చేస్తున్నాడు? మిల్కాని వివాహం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి కలిపి జన్మించిన వాళ్ళు. అప్పుడు వీళ్ళిద్దరికి వివాహం అయింది, వాళ్ళకి జన్మించిన వాళ్ళు. ఆదికాండం 22 నుంచి చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను. వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు కదా. యోబు ఎక్కడి నుంచి వచ్చినాడు? ఊజు దేశస్థం. ఊజు అని ఉంటది కదా యోబు గ్రంథం. సో అందుకే యోబు ఆదికాండం కాలం నాటి మనిషి అని చెప్పడానికి ఇది ఒక కారణం. ఊజు మరియు అతని తమ్ముడైన ఊజు కెసెద్. ఓకే. హజో. ఓకే. పిల్దాస్. ఓకే. ఇద్లాపు మరియు ఇద్లాబు బెతుయేలు. ఇద్లాబు మరియు బెతుయేలు. ఓకే. అది కాండ 24 ఇది వచ్చింది. 24:15 చూడండి. అంటే ఇస్సాకుకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఎవరిని పంపించాడు? ఎలియాజర్ని పంపించాడు. సో ఎలియాజర్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? 15 వచ్చింది. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కా కుమారుడైన బెతుయేలునకు పుట్టిన రిబ్కా. మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా. కడవ భుజం మీద పెట్టి బెతుయేలు కుమార్తె ఎవరన్నమాట? రిబ్కా. సో బెతుయేలుకి అక్కడ ఇద్దరు కుమారుని చూపిస్తారు. ఒకరు రిబ్కా, ఇంకొకరు లాబాను. ఓకే. బెతుయేలుకి ఇద్దరు పిల్లలు. ఎవరు? రిబ్కా, లాబా. లాబాను పిల్లలు ఎవరన్నమాట? రాహేలు, లేయా. సో బెతుయేలు పిల్లలు రిబ్కా మరియు లాబా. సో ఇప్పుడు ఇస్సాకుకి రిబ్కాకి ఏమవుతుంది అన్నమాట? పెళ్ళి అవుతుంది. ఓకే. అప్పుడు సంబంధం చూడండి ఎట్లుంటుంది. ఇస్సాకు, అబ్రహాం, నాహోరు ఎవరు? అన్నదమ్ములు. అప్పుడు ఇస్సాకుకి నాహోరు ఏమవుతాడు?
చిన్న ఆయన అవుతాడు. ఓకే, చిన్న అన్న కొడుకు ఏమవుతాడు? అన్న వరుస అవుతాడు. అన్న కూతురు అత్త వరుస అవుతుంది అన్నమాట. ఓకే, అంటే అప్పట్లో ఏం లేదన్నమాట, వరుస లేదు. ధర్మశాస్త్రం వచ్చేంత వరకు ఏం లేదనమాట, వరుస లేదు. ఇస్సాకుకి రిబ్కాకి 2 కుమారులు జన్మిస్తారు, ఏషావు మరియు యాకోబు. 25వ అధ్యాయం 21 నుండి 28 వచనం చదవండి. భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములు శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనేను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. సో ఇక్కడ ఒక్క నిమిషం, 20 వచనం చూడండి, 25-20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరంలో వాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఏజ్. ఇస్సాకు రిబ్కాని పెళ్లి చేసుకునే సమయానికి ఆయనకు వయసు ఎంత? 40 సంవత్సరాలు. పిల్లలు అవుతున్నారు. ఎవరు? ఏషావు, యాకోబు. యాకోబు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు యాకోబుని? 28 స్టార్టింగ్ చదవండి, 28 అధ్యాయం 1 నుండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములో నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుకు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన ఆ దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశాను. కుమార్తెలు లేయా, రాహేలు. యాకోబు ఫస్ట్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? లేయాని పెళ్లి చేసుకున్నాడు. అవునా? లేయాని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇది మోసం. మళ్ళీ యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, యాకోబు లేయేమో ఓల్డర్, పెద్దది కదా, రేచెల్ ఏమో యంగర్, చిన్నది. ఇప్పుడు ఫస్ట్ పిల్లలు ఎవరికి అవుతారు? లేయకు అవుతారు. లేయ పిల్లలు ఎవరెవరు? ఫస్ట్ వాడు ఎవరు అనమాట? ఫస్ట్ రూబేను, తర్వాత షిమ్యోను, మూడవవాడు లేవి, నాలుగవవాడు యూదా. నలుగురు పుట్టాక ఇప్పుడు రాహేలుకి ఎవరు లేరు? పిల్లలు లేరు. అప్పుడు రాహేలు ఏం చేస్తుందంటే, నాకు పిల్లలు కావాలి కాబట్టి నా దాసి అయిన బిల్హాని నువ్వేం చేయి, పెళ్లి చేసుకుంటారు. అప్పుడు యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బిల్హాని పెళ్లి చేసుకున్నాడు. 5వ వాడు దాను, 6వ వాడు నఫ్తాలి. అప్పుడు లేయ ఏం చేస్తుందంటే, నాకు కూడా ఒక దాసి ఉంది, ఆమె పేరు జిల్పా. ఓకే, జిల్పా. సో కాబట్టి నా దాసిని కూడా నువ్వేం చేయి, పెళ్లి చేసుకోను. కానీ అప్పుడు యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? జిల్పా. 7వ వాడు గాదు, 8వ వాడు ఆషేర్. లేయాకి ఇషాకర్ పుడతాడు, 9వ వాడు. 10వ వాడు
జబూలోను. జబులోను. జబులోన్ తర్వాత దీనా పుడతారు. ఎవరు? దీనా. దీనా పుడతారు. ఓకే. ఆ తర్వాత రాహేలుకి ఎవరు పుట్టేది అనమాట? యోసేపు బెన్యామీను. యోసేపు బెన్యామీను. బెన్యామీను. రాహేలుకి ఇద్దరు పుడతారు. ఎవరెవరన్నమాట? ఎన్నోవాడు యోసేపు? యోసేపు ఎందుకు రాశానంటే అతని ఫ్యామిలీ వస్తారు. ఇంకొకటి ఎవరు అనమాట? 12వ వాడు ఎవరు? బెన్యామీను. బెన్యామీను. యోసేపుకి అసేనాతు. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే మనష్షే మరియు ఎఫ్రాయిం. యాకోబుకి మొత్తం ఎంతమంది? 13 మంది. అందులో ఒక అమ్మాయి. 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందుకే ఆమె లెక్క వేయలేదు, నంబర్లో వేయలే. 12 గోత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి. సో 12 గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి లాస్ట్లో బైబిల్లో చూస్తే 12 గోత్రాల్లో ఎవరెవరు మిస్ అవుతారు? లేవి మిస్ అవుతాడు, యోసేపు మిస్ అవుతాడు. అప్పుడు ఎన్ని? 10 అవుతాయి. ఓకే. ఇంకా 2 గోత్రాలు కావు. ఆ 2 గోత్రాలు ఎవరు అనమాట? ఎవరు యాడ్ అవుతారు? మనష్షే, ఎఫ్రాయిం. లేవీలకు ఎందుకు? వాళ్ళకి స్వాస్థ్యము ఇవ్వలేదు. లేదు. సో వాళ్ళ స్వాస్థ్యం ఏంటంటే దేవుని మందిరమే. సో వాళ్ళు దేవుని మందిరానికి కనిపెట్టుకోవాలి. లేవి వంశస్థులందరూ ఇంకా దేవాలయంలో పనిచేయాలన్నమాట. వీళ్ళకి భూములు కానీ ఆస్తులు కానీ ఏమి ఉండవు. సో యోసేపు కూడా లేడు. ఆ టైంకి పంచే టైంకి యోసేపు ఉండడు. ఎవరు ఉంటారు? యోసేపు 2 పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళకి అది పనిచేస్తారంట, మనష్షేకి, ఎఫ్రాయిం. అప్పుడు వాళ్ళతో కలిపితే వీళ్ళిద్దరు మైనస్ చేస్తే వాళ్ళిద్దరిని వేయడం జరుగుతుంది. ల్యాండ్ కూడా ఎక్కువ యోసేపు పిల్లలకి ఎక్కువ వస్తుంది. మనష్షే అర్ధ భాగం ఉంటుంది, అటు ఇటు యోర్దానికి యువతల యువతల ఎక్కువ భూభాగం. అది దేవుడు యోసేపు ఇచ్చిన ఆశీర్వాదం, దాన్ని ఫాలో చేశాడు. సో ఇది 12 గోత్రాలు కదా. యాకోబుకి దేవుడు పేరు మార్చాడు. ఏమని? ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలు పిల్లలందరినీ ఏమన్నారు? ఇశ్రాయేలీలు అన్నారు. యాకోబు అనే పేరు మారింది. ఇక్కడ నుంచి నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఏంటనమాట? ఇశ్రాయేల్. అప్పుడు యాకోబు సంతానంతరినీ ఏమన్నారనమాట? అలా ఇశ్రాయేల్ అనే పేరు వచ్చింది. ఇశ్రాయేలుకి ఎలా పేరు వచ్చిందంటే యాకోబు పేరును దేవుడు మార్చాడు, ఇశ్రాయేల్ అని పెట్టాడు. కాబట్టి యాకోబు సంతానం, యాకోబుకి జన్మించినటువంటి వాళ్ళందరూ ఎవరన్నమాట? ఇశ్రాయేలీయులు. ఈ హారాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? హారానికి కూడా హారాను కుమారుడు ఎవరు? హారాను కుమారుడు లోతు. లోతుకి 2 కుమారులు పుట్టారు. ఎవరన్నమాట? మోయాబ్, అమ్మోన్. మోయాబు మరియు అమ్మోను. సో మోయాబీయులు, అమ్మోనీయులు. మోయాబీయులకి పురుషుడు మూలకర్త ఎవరు? సో మోయాబీయులు, అమ్మోనీయులు అంటే ఎవరి సంతానం? లోతు సంతానం. మోయాబీయులు, అమ్మోనీయులు. ఆదికాండం 19:30 నుంచి 38. ఆదికాండం 19:30 నుండి 38లో ఈ విషయం. మోయాబీలు, అమ్మోనీయులు వచ్చారు. సో నాహోరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. నాహోరు కుమారుడు బెతేలు. బెతేలుకి 2 పిల్లలు, రిబ్కా, లాబాను. రిబ్కాని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? ఇస్సాకి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు వాళ్ళిద్దరికి పిల్లలు ఏశావు, యాకోబు. యాకోబు యొక్క సంతానం. యాకోబు కూడా ఎవరు? బెతేలు కుమారుడైన లాబాను
కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. అలా రిలేషనే కదా, ఫ్యామిలీ రిలేషన్. సో రిబ్కాకి లాబాన్ ఏమవుతాడు? అన్న అవుతాడు. సో అప్పుడు యాకోబుకి లాబాన్ ఏమవుతాడు? అమ్మ అన్న మామయ్య. సో ఇక్కడ కరెక్ట్ వరుస వచ్చింది. మేనమామ కూతుర్ని చేసుకున్నాడు. యాకోబు తనంతట తాను పెళ్లి చేసుకున్నాడా? ఇస్సాకు చెప్తే పోయి వీళ్ళని ప్రేమించాడా? ముందే యాకోబు రాహేల్ని ప్రేమించాడా? లేదా ఇస్సాకు యాకోబుని పొమ్మంటే యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాహేల్ని ప్రేమించాడా? చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఎల్లకు ముందే రాహేల్ని ప్రేమించాడు యాకోబు అనుకుంటారు. లేదు, నీ మామ కూతుర్లను పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు? తండ్రి చెప్పాడు. తండ్రి కుమారుడు చెప్పాడు, ఎవరిని పెళ్లి చేసుకోలో చెప్పాడు అనమాట. సో యాకోబు ఓన్ డిసిషన్ కాదు అది. ఎవరి డిసిషన్? ఇస్సాకు డిసిషన్ అది. ఇస్సాకు రిబ్కా కూడా ఎవరి డిసిషన్? అబ్రహాం డిసిషన్. అబ్రహాం డిసైడ్ చేశాడు ఇస్సాకుకి. ఇస్సాకు యాకోబుకి డిసైడ్ చేశాడు. అప్పుడు యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. ఎలాగంటే లేయా ఉంది, రాహేల్ ఉంది. అప్పుడు ఇద్దరిని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి. యాకోబుకి ఎవరి మీద మనసు పడింది? రాహేల్. ఇప్పుడు అబ్రహాంకి శారా ద్వారా వచ్చినటువంటి సంతానం. ఇప్పుడు శారా కంటే ముందు శారాని ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టలేదు కాబట్టి ఎవరిని వివాహం చేసుకున్నాడు? హాగర్ని చేసుకున్నాడు. ఓకే, హాగర్కి పుట్టింది ఎవరు అనమాట? ఇష్మాయేల్. సో హాగర్ కూడా ఎవరంటే ఈజిప్షియన్ స్లేవ్. హాగర్ ఎవరు అనమాట? ఐగుప్తు దాసి. ఈజిప్షియన్ స్లేవ్ హాగర్. సో ఈమెకి పుట్టినటువంటి కుమారుడు ఎవరన్నమాట? ఇష్మాయేలు. ఆదికాండం 25:12 నుండి చదవండి. అసలు లిస్ట్ వేద్దాం. ఇష్మాయేలు పిల్లలు ఎవరెవరు? ఫస్ట్ నెబాయోతు. ఫస్ట్ ఎవరు? నెబాయోతు. తర్వాత కేదారు. 2 కేదారు, అద్బయేలు. నెక్స్ట్ మిబ్షాము. తర్వాత మిష్మా. తర్వాత 6 దుమా 7 మషా 8 హదరు. 9 తేమ. నెక్స్ట్ యతూరు. నాపీసు. 12. ఇతను కూడా 12 మంది పుట్టారు. ఎవరికి? ఇష్మాయేలు కూడా 12 మంది పిల్లలు. ఇస్సాకుకి యాకోబు ద్వారా 12 మంది కుమారులు. అయితే ఫస్టే 12 మంది కుమారులు పుట్టేశారు. కానీ ఇష్మాయేలుకి ఇంకొక కూతురు కూడా ఉంది. ఎవరు? కూతురు ఉంది. ఆమె పేరు ఏంటంటే మహాలత్. ఒకసారి ఆదికాండం 28:9 ఏశావు భార్య గురించి మాట్లాడేటప్పుడు మనం, సో నెబాయోతుకు సహోదరి మహాలత్. సో ఇష్మాయేలు కూతురు. అప్పుడు నెబాయోతుకి ఏమవుతుంది? చెల్లి అవుతుంది, మహాలత్. ఇప్పుడు ఈ ఏశావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇష్మాయేలు కూతురైన మహాలతని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఏమవుతాడు? ఓకే,
ఇస్సాక్కి ఇష్మాయిల్ ఏమవుతాడు? అన్న అన్న అవుతాడు. అప్పుడు ఏషావుకి ఏమవుతాడు? చిన్న పెదనాన్న కూతురు ఏమవుతుంది? అక్క వరుస, చెల్లి వరుస, అక్క వరుస. అంటే అదే ఆ కాలంలో, అజ్ఞాన కాలంలో ఏం చూడలేదు అనమాట వరుసలు. ఆమెకి భాషమతి అని కూడా పేరు, ఇంకొక పేరు భాషమతి. బ్రాకెట్లో భాషమతి అని కూడా రాస్తుంది. మహాలత అన్న భాషమతి అన్న ఒకటే. ఈ ఏషావు ఇంకా ఇద్దరిని పెళ్లి చేస్తున్నాడు. ఎవరిని? ఆదా మరియు అహోలిబామ. ఆదాని చేసుకున్నాడు, అహోలిబామాని చేసుకున్నాడు. ఆదాని చేసుకున్నాడు, అహోలిబామాని చేసుకున్నాడు. ముగ్గురు భార్యలు. ఎవరికి? ఏషావు. సో ఈ రెట్టేస్తేనేమో, రెట్టేస్తే వివాహం అన్నట్టు. అదా ఎవరంటే హిత్తీయురాలు. ఎవరు? ఆదా. హిత్తీయురాలు. అహోలిబాయము హివ్వీయురాలు. సో ఇప్పుడు నాకు మీకు గుర్తున్న హిత్తీయులు, హివ్వీలు ఎవరు? హాము. నోవాహు కుమారులో షేము, హాము, యాఫెతు. సో హాము నుండి వచ్చిన వాళ్ళు ఎవరన్నమాట? హిత్తీయులు, హివ్వీలు. సో ఏషావు భాషమతిని పెళ్లి చేసుకు. వీళ్ళు ఇష్మాయేలీయురాలు. ఒక భార్య ఏమో ఇష్మాయేలీ సంబంధించింది, ఒక భార్య ఏమో హిత్తీయురాలు, ఇంకొక భార్య ఏమో హివ్వీయురాలు. అప్పుడు ఈ ఏషావు సంతానాన్ని అంతటినీ ఏమని పిలుస్తారనమాట? మోయాబ్, ఎదోమీయులు అంటారు. చదవండి 36వ అధ్యాయం. ఎదోము ఏషావు వంశావళి ఇదే. ఏషావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, వచ్చిందా? ఆదాను. హివ్వీయుడైన షిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలిబామాను, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరియునైన భాషమతును పెళ్లియాడాను. భాషమతులు వచ్చింది కదా. తర్వాత ఆదా ఏషావునకు ఎలీఫజును కనెను. ఆదా. సో ఇప్పుడు ఆదా, ఫస్ట్ ఆదా గురించి చెప్తున్నాడు. ఓకే, ఆదా ఎవరిని కలిగిందంట? ఎలీఫజ్. ఆదా ఎలీఫజును కనింది. భాషమతు రఘుయేలును కనెను. భాషమతు ఎవరిని కనింది అనమాట? రఘుయేలు. భాషమతు అంటే ఈమె. సో ఈమె ఎవరిని కనింది? రఘుయేలును కనింది. ఓకే. అహోలీబామ యూషును కనెను. సో అహోలీబామ యూషును, యాలామును, కనెను. యాలామును, ఓకే, యాలాము, కోరహు, ముగ్గురు కుమారులు. యాలాము మరియు కోరహును కనెను. కనాను దేశంలో ఏషావునకు పుట్టిన కుమారులు వీరే. కనాన్లో ఏషావుకు పుట్టిన కుమారులు వీరే. ఏషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదిస్తున్న ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయారు. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమిని
భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు షేయూరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. ఏశావు అనగా ఎదోము. ఎదోము. తర్వాత షేయూరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజు, ఏశావు భార్య అయిన బాషమతు కుమారుడగు రగుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు. ఇప్పుడు ఎలీఫజు కుమారులు చెప్తున్నాడు. సో ఎలీఫజు కుమారులు ఎవరన్నమాట? తేమాను. ఓకే, ఎలీఫజుకి కుమారులు ఉంటారు. ఎవరెవరు? తేమాను, తేమాను, ఓమారు, ఓమారు, సెపో, 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 గాతాము, 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 కనజు, కనజు, తిమ్నా. తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని ఉపపత్ని ఉంది. ఆమె ఎలీఫజుకు. సో ఆమె పేరు ఏం పేరు? తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. సో తిమ్నా చదివేటప్పుడు ఎలీఫజుకి తిమ్నా ఎవరన్నమాట? ఉపపత్ని. సో బ్రాకెట్ లో ఉపపత్ని. ఈమెకి పుట్టిన కుమారుడు ఎవరు అనమాట? చదువు, ముందు చదువు. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. ఎలీఫజుకి ఎవరిని కనింది అనమాట? అమాలేకుని. గుర్తొచ్చింది ఎవరు? అమాలేకులు ఎవరు? అమాలేకులు విన్నారా? న్యాయాధిపతుల కాలంలో సో అమాలేకు, అమాలేకును కనిను. అంటే ఎక్కడో వాళ్ళు కాదు వీళ్ళందరూ. మనం కొన్నిసార్లు అమాలేకులతో యుద్ధం చేసిరి. అమాలేకులు ఎవరో కాదు, ఏశావు కుమారుడే. ఎదోమీయులు ఎవరో కాదు, ఏశావు సంతానం అంతటినీ ఏమంటారు అనమాట. అలా మనకి బైబిల్లో చదివేటప్పుడు కొన్ని పేర్లు వస్తే మనం హివ్వీయులు అనగానే హివ్వీయులు ఎవరు? ఏశావు హివ్వీయుల్లో నుంచి భార్య తెచ్చుకున్నాడు, హిత్తీయుల్లో నుంచి భార్య తెచ్చుకున్నాడు. తర్వాత అమాలేక్ అయిపోయింది కదా. ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు. రగుయేలు కుమారులు నహతు, నహతు, నహాత్. ఓకే, రగుయేలు కుమారుడు నహతు, నహాత్, జరహు, నహాతు, జరహు, జరహు, షమ్మ, జరహు మరియు షమ్మ, షమ్మ, మిజ్జా, మిర్జా, మిజ్జా. మిర్జా. వీరు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. మిర్జా కాదు, మిజ్జానా? మిజ్జా, మిజ్జా, మిర్జా, మిజ్జా, మిర్జా. షమ్మ కరెక్టేనా? స్పెల్లింగ్ షమ్మ. వీళ్ళు ఎదోము యొక్క ప్రధానులు, చీఫ్స్ ఆఫ్ ఎదోము. వీళ్ళని మాత్రం ఎదోము యొక్క ప్రధానులు ఎవరెవరు? రగుయేలు, నహాతు, జరహు, షమ్మ, మిర్జా. ఇవన్నీ ఇంకొక భార్య పిల్లలు ఉన్నారు, అది చెప్పి ముగించేసుకున్నాం. ఎవరు? కెతూరా. 25వ అధ్యాయం 2-6. ఆదికాండం 25 2-6. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను. ఆమె సో కెతూరా పిల్లలు ఎవరెవరు? జిమ్రాను, జిమ్రాను, యోక్షాను, యోక్షాను, మేదాను, మెదాను, మిద్యాను. సో మిద్యానీలు
మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రాహాం ఇక్కడ నుంచే మిద్యానీయులు. మిద్యాను, ఇష్బాకు, ఇష్బాక, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. మరి మీరు న్యాయపత్రులు చదివితే, సమయాలు గ్రంథం న్యాయపత్రులు చూస్తే ఇందులో చాలా పేర్లు వస్తాయి. హివ్వీలు, హిత్తీలు, ఎదోమీలు, మిద్యానీయులు. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ దేశానికి అయితే వాళ్ళ వ్యక్తిని బట్టి పేర్లు వచ్చాయి. వాళ్ళ ఆ వ్యక్తులు బట్టే ఊర్ల పేర్లు కూడా వచ్చాయి. సో ఇజ్రాయెల్ అనేది దేశం పేరు, బట్ యాక్చువల్ అది వ్యక్తి పేరు. అలాగే బబులోను, బబులోను వ్యక్తి పేరు. బబులోను ఏ ఊరు? బాబేల్. బాబేల్ గోపురం ఉంది కదా, ఆ బాబేల్ గోపురం వచ్చేసి బబులోనే. బాబేల్ అనేవాడు నిమ్రోజు కొడుకు. నిమ్రోజు కొడుకు పేరు బాబేలు. బాబేల్ గోపురం కట్టారు. సో తెరాహు నోవా వంశం నుంచి వచ్చాడు. తెరాహుకి ముగ్గురు కుమారులు ఎవరు? అబ్రహాము, నాహోరు, హారాన్. హారానేమో అన్న కొడుకేమో లోతు. లోతుకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఎవరెవరు? మోయాబు మరియు అమ్మోను. అలాగే నాహోర్ మిల్కాన్ని వివాహం చేసుకుని వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే ఊజు, బూజు, కెమియేలు, కెసెదు, అజో, హిల్దాషు, ఇద్లాబు, బెతుయేలు. బెతుయేలు పిల్లలు రిబ్కా, లాబా. సో అబ్రహాంకి శారా ద్వారా ఎవరు పుట్టారు? ఇస్సాకు. ఇస్సాకుకి రిబ్కాకి వివాహం అయింది. వాళ్ళిద్దరికి ఇద్దరు కుమారులు. ఎవరెవరు? ఏషావు, యాకోబు. తేరాహుకి ముగ్గురు కుమారులు. సో దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? అబ్రహాంని సెలెక్ట్. ఇప్పుడు తేరాహుకి అబ్రహాం, నాహోరు, హారాన్. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? అబ్రహాంని సెలెక్ట్ చేసుకున్నాడు. అబ్రహాంకి శారాకి పుట్టిన ద్వారా పిల్లలు ఉన్నారు, హాగరుకు పుట్టిన పిల్లలు ఉన్నారు, కెతురాకి పుట్టిన పిల్లలు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? శారాకు పుట్టిన ఇస్సాకుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇస్సాకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరు? ఏషావు, యాకోబు. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు. యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? యూదాని. ఓకే, ఎందుకంటే జ్యేష్ఠుని సెలెక్ట్ చేసుకోవాలి కదా. జ్యేష్ఠుని సెలెక్ట్ చేసుకుంటే యాక్చువల్లీ జ్యేష్ఠుడు ఎవరు? రూబేన్. రూబేన్ తప్పు చేస్తాడు, తన సొంత చిన్నమ్మతోనే తప్పు చేస్తాడు. అందువల్ల రూబేను. షిమ్యోను, లేవి ఏం చేస్తారంటే దీనాని ఎవరో చెరిపేస్తే వాళ్ళని పోయి ఏం చేస్తారు? నరికి చంపేస్తారు, ముక్కోపి. కాబట్టి వీళ్ళు అర్హులు కాదు. యూదాని సెలెక్ట్ చేసుకుంటారు. యూదా ఎవరంటే లీడర్షిప్ ఉన్నవాడు, ఓపిక ఉన్నవాడు. ఓకే, యోసేపుతో సంభాషణ పెట్టింది యోసేపుకి. ఆ తర్వాత యోసేపు ఐగుప్తులో ఉంటాడు కదా, అప్పుడు వెళ్ళి బెన్యామీనుని తీసుకురానని యోసేపు అంటే, అప్పుడు యూదా యోసేపుని కన్విన్స్ చేసి యాకోబు దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి యాకోబును కన్విన్స్ చేసి బెన్యామీని తీసుకెళ్తాడు. అలా లీడర్షిప్ వహించినాడు. ఎవరన్నమాట? యూదా. సో దేవుడు యూదాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ యూదా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళే ఎవరన్నమాట? యూదా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళే దావీదు మరియు యేసుక్రీస్తు. యూదా గోత్రం నుంచి వచ్చినవాడు ఎవరన్నమాట? దావీదు. దావీదు వంశం నుంచి వచ్చినవాడు అంటే యేసుక్రీస్తు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యూదా గోత్రం నుంచి వచ్చాడు. సో దేవుడు ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాడు చూడండి. నోవాహు కుమారులు ఇద్దరు, షేము, హాము, యాకోబు. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? షేముని సెలెక్ట్ చేసుకున్నాడు. షేము నుంచి వచ్చినోడే జలప్రళయం ముందు మనుషులందరూ చెడిపోయారు, కానీ దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? నోవాహుని సెలెక్ట్ చేసుకున్నాడు.
దేవుడు మనుషులందరినీ ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. పరీక్షించి తనకు నచ్చిన వారిని, తన మార్గంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడు అనమాట? ఎన్నుకుంటున్నాడు. అలాగే ఈ రోజు కూడా మనసులను, హృదయములను పరీక్షించి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? ఆకర్షిస్తున్నాడు. కొర్నేలి దేవుడికి నచ్చాడు కాబట్టి కొర్నేలి దగ్గరికి ఎవరిని పంపాడు? పేతురుని పంపాడు. ఎందుకంటే దేవుడికి ఎవరు కావాలి? కొర్నేలి. దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. పౌలును కూడా స్పెషల్ అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. రిజెక్ట్ చేయడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి ఆయనకి ఏముంది? కంప్లీట్ హక్కు ఉంది. నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావంటే అర్థం అవుతుంది. ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకుల పిల్లల్ని కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు. వాళ్ళు బలవంతం చేస్తున్నారు, బట్ యాక్చువల్లీ దేవుడు వాళ్ళు ఏం చేశారనమాట? సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చి దానికి ఏం చేయాలన్నమాట? కంప్లీట్లీ దేవుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం సరెండర్ అవ్వాలి.